హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజ్ పలావ్ చేసుకుందామండి. వెజ్ పలావ్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీన్స్, మిల్ మేకర్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్, బఠానీ, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ బియ్యం, ఆయిల్. ఈ కరెంట్ కుక్కర్లో చేసేస్తున్నానండి నేను పలావ్. కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 4-5 యాలక్కాయలు, లవంగాయలు, యాలక్కాయలు, కొద్దిగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, బిర్యానీ మసాలా వేస్తానండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ వేగిన తర్వాత మిగతా కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసేసుకుందామండి. జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇప్పుడు మిగతా కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. క్యారెట్, బంగాళదుంపలు, బఠానీ, బీన్స్, మిల్ మేకర్. ఇవి కూడా వేయించేసుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ పోసుకుందాం. ఈ ముక్కల్లో ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేస్తున్నానండి. ఇందులో ఏ ఫుడ్ కలర్స్ వేయనండి. కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. 2 కలిపే ఉన్నాయండి నా చేతిలో, ఒకటే చూపిస్తున్నాను అనుకున్నారు. కొద్దిగా గరం మసాలా,
ఒక్క 2 మినిట్స్ ఉండి రైస్ వేసేసుకుందామండి. వేగిపోయినాయండి ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. బాస్మతి రైస్ని వాటర్తో కడిగేసుకొని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి. నేను మామూలు రైస్లో లాగా ఎక్కువ వాటర్ అక్కర్లేదండి, కానీ మా ఇంట్లో బిరుసుగా ఉంటే తినరు కాబట్టి నేను 1కి 2 పోసుకున్నాను. మీకు కావాలంటే 2 గ్లాసులకి 3.5 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చండి, సరిపోతుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒక స్విచ్ ఆఫ్ చేసుకుని, కరెంట్ కుక్కర్ కదండి అందుకని స్విచ్ ఆపాను. ఈ రైస్ వేసేసుకుందాం. మళ్ళీ తిరిగి కుక్కర్ ఆన్ చేసి ఇది పులావ్లో పెట్టుకోవాలండి. ఇంతేనండి, 15 మినిట్స్లో వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకొని పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పలచగా చేసుకోవాలండి. మేము కొద్దిగా చిక్కగానే చేసుకుందామండి రైతా. మీకు పలచగా కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. అంతేనండి, రైతా రెడీ అయిపోయింది. వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. ఈరోజు మా లంచ్ ఇదేనండి. వెజ్ పులావ్, ఆలు కుర్మా, రైతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.